First ever factory outlet, Mukunda Jewelers. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పి స్టాక్ మార్కెట్ గురించి అవేర్నెస్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. మీరు కూడా చాలా మంచి మంచి డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో వ్యూవర్స్ అడిగిన ఒక డౌట్ క్లారిఫై చేసే ప్రయత్నం ఇది. ఈ వీడియో చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రస్తుతం అంతా ఉన్నారు ఆంఫై రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ సాల్మన్ గారు. నమస్కారం అండి. నమస్తే ఝాన్సీ. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఇన్వాల్వ్ చేసినా కానీ దివాలా తీసారనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి, అప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి, సో దానికి ఏం చెప్తారు మరి? మంచి క్వశ్చన్ అడిగావమ్మా ఝాన్సీ. ఇప్పుడు చూడండి, సపోజు మీరు ఎక్కడన్నా ఒక చోట ఒక విత్తనం నాటారు, ఛాన్స్ ఉంది ఆ విత్తనం మొక్క రావచ్చు, మొక్క వచ్చినా చనిపోవచ్చు. 30 ప్లేసెస్ మీరు విత్తనాలు నాటారనుకోండి, ఒక ఐదు చోట్లన్నా మొక్కలు మొలిసే అవకాశం ఉంది కదా. దీన్ని డైవర్సిఫికేషన్ అంటారు. డైవర్సిఫికేషన్ అంటే ఎప్పుడు కూడా డబ్బుని ఒకే బాస్కెట్లో పెడితే, బాస్కెట్ కింద పడితే గుడ్లన్నీ పగిలిపోతాయి. గుడ్లన్నీ ఒకే బాస్కెట్లో పెట్టొద్దు. ఇది ఒక సూత్రం. మనం ఏమంటున్నామంటే, స్టాక్ ఒక సింగిల్ ఒకే కంపెనీ స్టాక్ కొనుక్కుంటే ఆ స్టాక్ విపరీతంగా లాభాలు రావచ్చు, లేకపోతే నష్టాలు జీరో అవ్వచ్చు, లేదంటే జీరో కాకపోయినా కనీసం లాభం రాకపోవచ్చు. 10 ఏళ్ళు కూడా. మనం ఏమంటున్నాం, అందుకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే సెన్సెక్స్, నిఫ్టీ, జూనియర్ నిఫ్టీ మిడ్ క్యాప్ అంటే 101 నుంచి 250, నిఫ్టీ స్మాల్ క్యాప్. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఇప్పుడు సెన్సెక్స్ ఉంది, టాప్ 30 కంపెనీస్ గ్రూప్. ఇందులో కొన్ని కంపెనీ దివాలా తీస్తుంది, అది వెళ్ళిపోతుంది బయటికి, కొత్త కంపెనీ వస్తుంది. సెన్సెక్స్ లో పెట్టారంటే దివాలా తీసిన కంపెనీలో మీ డబ్బు ఉండదు, కొత్త కంపెనీ వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా ఒక 1 year బ్యాక్ జొమాటో వచ్చింది. 79లో సెన్సెక్స్ స్టార్ట్ అయితే 45 ఏళ్ళలో ఎన్నో కంపెనీస్ వెళ్ళిపోయినాయి, ఎన్నో కొత్తవి వచ్చినాయి. 5 మాత్రమే అప్పటి నుంచి రెగ్యులర్గా ఉన్నాయి. నిఫ్టీ కూడా అంతే. అయితే మనం ఎందుకు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటున్నామంటే, మన దేశ ఎకానమీకి సూచిక స్టాక్ మార్కెట్. ఇప్పుడు చూడండి, ఒక 20 అనుకూలతలు చెప్తాను నేను. మన ఇండియా గత 10 ఏళ్లలో జీడిపి 100% పైన గ్రో అయింది. ఏ దేశం కూడా ఇంత ఫాస్టెస్ట్ గ్రో లేదు. తర్వాత 2004లో 9.4%తో జీడిపి గ్రో అయింది. ఇప్పుడు 6.3%తో జీడిపి గ్రో అవుతుంది. మనదే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జీడిపి. తర్వాత జిఎస్టి కలెక్షన్స్ ఆల్ టైమ్ హై, 2 లక్షల కోట్ల పైన వస్తుంది గవర్నమెంట్కి రెవెన్యూ. ఓకేనమ్మా. తర్వాత యుఎస్ స్లో డౌన్ అవటం వల్ల యుఎస్ మార్కెట్స్ కానీ యుఎస్ ఎకానమీ కానీ కొంచెం ఎఫెక్ట్ ఉంది మన మీద, లేదంటలా. తర్వాత ఇండియన్ రూరల్ ఎకానమీ గత 3 ఏళ్ళ నుంచి చూస్తే ఇప్పుడు పాజిటివ్గా టర్న్ అయింది. అంటే గ్రామీణ యొక్క ఎకానమీ వృద్ధి చెందుతుంది. ఈ సంవత్సరం మాన్సూన్స్, ఋతుపవనాలు, వర్షాలు బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, పంటలు బాగా పండుతాయి. తర్వాత పంటలు బాగా పండితే గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి డబ్బు చక్కగా వస్తుంది, ఎకానమీ బూస్ట్ అయింది. ఆయిల్ ప్రైసెస్, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ప్రపంచవ్యాప్తంగా డౌన్ అవుతుంది. దీనివల్ల మనకి ఎంత మిగులుతుందో తెలుసా? 2.26 lakh crores per annum మిగులుతుంది. బ్యారెక్కి $10 డౌన్ అవటం వల్ల, ఆయిల్ ప్రైసెస్ డౌన్ అవటం వల్ల మనకి 2.26 lakhs crores మనకి యాన్యువల్గా సేవ్ అవుతుంది. తర్వాత మీరు చూసాం, నిర్మలా సీతారామన్ గారు ట్యాక్సేషన్ 12.75 వరకు ట్యాక్సేషన్ ఏం లేదు. దానివల్ల ఇండివిజువల్ ఫ్యామిలీస్కి సేవింగ్స్ కానీ, అలాగే సేవింగ్ చేసుకోవడం లేదా కన్జ్యూమ్ చేసుకోవడానికి వాళ్ళకి బూస్ట్ అవుతుంది. తర్వాత ఇంట్రెస్ట్ రేట్స్, దేశంలో ఇంట్రెస్ట్ రేట్స్ ఏమవుతున్నాయి, తగ్గుతున్నాయి. ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినప్పుడు ఏమవుద్ది, ఈఎంఐలు తగ్గిపోతూ ఉంటాయి. సో అది అనుకూలత. తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ పెంచుతుంది 1.6% ఎవ్రీ ఇయర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ పెంచుతుందంటే ఎకానమీ బూస్ట్ అవుతుంది. ఓకేనమ్మా. తర్వాత ఒక్క ప్రైవేట్ క్యాపెక్స్ మాత్రం
కొంచెం ప్రైవేటు ఇండస్ట్రీస్కి సంబంధించి కొంచెం వాళ్ళకి ఊతమిచ్చే ఇవి చేయాలి మనం. ఓకే. ప్రైవేట్ క్యాపెక్స్ ఒకటి కొంచెం డౌన్ అయింది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కండిషన్లో మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు చక్కగా ముందుకెళ్తున్నాయి. లాజిస్టిక్స్, ఐటీ, కమ్యూనికేషన్స్ మాత్రం కొంచెం డౌన్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మాత్రం చక్కగా ముందుకెళ్తుంది. కొంచెం డౌన్ అయిన విషయం ఏంటంటే పవర్ డిమాండ్ మన దేశంలో లాస్ట్ ఇయర్తో పోలిసి ఈ సంవత్సరం యాక్చువల్గా పెరగాలి, తగ్గుతుంది. ఎందుకని? వేరే డిఫరెంట్ రీజన్స్, అదొకటి కొంచెం చూసుకోవాలి. తర్వాత ఏమిటి, యుద్ధాల వలన కొంచెం ఆందోళనకరమైన విషయం. యుద్ధాలు ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ అన్సర్టనిటీ ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ యుద్ధం కంప్లీట్ గా ఆగిపోతుందో, సామరస్యత వస్తుందో, మళ్ళీ మార్కెట్స్ భూమి అవుతుంది. అయితే మనం ఇది ఫస్ట్ టైం కాదు యుద్ధం చూడటం. 1962లో చూసాం, తర్వాత 1965లో ఇండో పాకిస్తాన్ వార్ చూసాం, 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్, 1999లో కార్గిల్ వార్, 4 యుద్ధాలు చూసాం. ఇది ఫస్ట్ టైం ఏం కాదు. కాబట్టి యుద్ధ వాతావరణం ఏదున్నా కానీ ఆ టైంలో కొంచెం మార్కెట్స్ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అన్సర్టనిటీ ఉంటుంది, తర్వాత మళ్ళీ నార్మల్ ఉంటుంది. తర్వాత $240 బిలియన్ ట్రేడ్ డిఫిషియన్సీ ఉంది మనకి. అందులో $100 బిలియన్ చైనాతోనే ఉంది. అదొకటి కొంచెం అది. తర్వాత ప్రతి స్టేట్లు ఒక 6-7 స్టేట్స్ ఫ్రీ బీస్ అంటే ప్రజల కోసం సోషల్ స్కీమ్స్, ఫ్రీ బీస్, అది కొంచెం ఎకానమీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇది కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి కొంచెం ఫ్రీ బీస్. ఇప్పుడు మార్కెట్స్కి మనం గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఎందుకు పెట్టమంటామంటే మన భారతదేశం మార్కెట్ క్యాప్ సుమారుగా 350 లక్షల కోట్లు. మార్కెట్ క్యాప్ టు జీడిపి రేషియో ఆల్ టైమ్ హైలో ఉంది. మార్కెట్ క్యాప్ టు జీడిపి, మార్కెట్ క్యాప్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎక్కువగా ఉందా, మార్కెట్ క్యాప్ చక్కగా ముందుకెళ్తుంది. మార్కెట్ క్యాప్ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ స్టాక్స్ ఇంటూ స్టాక్ వాల్యూ, మార్కెట్ క్యాపిటలైజేషన్ అనమాట. తర్వాత లార్జ్ క్యాప్స్ అంటే ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్ లార్జ్ అంటారు. డిస్కౌంట్ రేట్లో ప్రైస్ బై ఎర్నింగ్ రేషియో తక్కువలో దొరుకుతున్నాయి. లార్జ్ క్యాప్స్ ఆర్ అట్రాక్టివ్ రేట్స్. తర్వాత కొన్ని స్టాక్స్ నిఫ్టీ 500లో కొన్ని స్టాక్స్ 20 PE తక్కువలో దొరుకుతున్నాయి, కొన్ని ఎక్స్పెన్సివ్, కొన్ని ఓవర్ వాల్యూస్ ఉన్నాయి, కొన్ని తక్కువలో ఉన్నాయి. తర్వాత నిఫ్టీ 50 అంటే టాప్ మోస్ట్ 50 కంపెనీస్ ఎర్నింగ్స్ ఈ సంవత్సరం 6% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకొకటి ఏమిటంటే అమ్మా, ఎఫ్ఐఐలు గత 10 సంవత్సరాలు పోలిస్తే, ఎఫ్ఐఐలు అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వాళ్ళు గత 10 సంవత్సరాలతో పోలిస్తే తక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు, తక్కువ. కానీ మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఎక్కువ చేస్తున్నారు. ఇది సానుకూలత. వాళ్ళు సెల్ చేస్తూనే మనం కొంటున్నాం. అంటే మన మార్కెట్స్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన మీద డిపెండ్ అవుతున్నాయి. సో కొన్ని స్టాక్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, కొన్ని ఇవి ఉన్నాయి. అంటే మనం ఇక్కడ చెప్పేది ఏమిటంటే మన దేశానికి ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంది, వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి, ఎంప్లాయ్మెంట్ బాగుంది, కరువు రాదు, ఋతుపవనాలు సరిగా ఉన్నాయి, గ్రామీణ యొక్క ఎకానమీ, గ్రామస్తుల ఎకానమీ పెరుగుతుంది, ట్యాక్సేషన్ తగ్గించడం వల్ల నిర్మలా సీతారామన్ గారు స్పెండింగ్ పెరుగుతుంది లేదా సేవింగ్, ప్రతిదీ అనుకూలతగా ఉంది. ఎవరైతే యూత్ కానీ కామన్ మ్యాన్ కానీ నెక్స్ట్ 10 years, 15 years, 20, 25, 30 years స్టాక్ మార్కెట్లో అంటే మన ఎకానమీలో భాగస్వామ్యం పొందుతారు, మంచి రిటర్న్స్, మంచి లాభాలు, ఇంట్లో కూర్చున్న మీకోసం కంపెనీస్ పనిచేయాలి, మీకోసం కంపెనీస్ డబ్బే మీకోసం డబ్బు సృష్టించాలంటే ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పడితే అక్కడ స్పెక్యులేషన్, గ్యాంబ్లింగ్ కాకుండా ఎకానమీలో టాప్ మోస్ట్ ఇండెక్స్లో, టాప్ మోస్ట్ యాక్టివ్ ఫండ్స్లో, టాప్ మోస్ట్ ప్యాసివ్ ఫండ్స్లో, మీరు టాప్ మోస్ట్ బ్యాంక్స్, హాస్పిటల్స్. అంటే మనం గత కొన్ని ఎపిసోడ్లు ఏం చెప్తున్నామంటే పేదవారైనా మధ్యతరగతి వారైనా డిగ్రీ లేకపోయినా పర్లేదు, మీరు హాస్పిటల్ ఓనర్స్ అవ్వండి, బ్యాంకుల్లో ఓనర్స్ అవ్వండి, స్టీల్ కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి, డిఫెన్స్ కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి, గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఓనర్స్ అయితే మీకోసం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, షేర్ హోల్డర్స్, ఎంప్లాయీస్,
ప్రతి ఒక్కరు మీకోసం పనిచేస్తారు. ఓకే. సో మనం ఏం చెప్తున్నాం, భారతదేశానికి మిక్కిలి అనుకూలత ఉంది. సో దీర్ఘకాలంలో మీరు డబ్బు సంపాదించుకునే అవకాశం చక్కగా ఉంది కాబట్టి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి. ఓకే. రిస్క్ ఉంటుంది, షార్ట్ పీరియడ్ రిస్క్ ఉంటుంది, లాంగ్ పీరియడ్లో మీకు వాలటిలిటీ ఫ్రెండ్ అవుతుంది. యూ విల్ ఎర్న్ వెరీ గుడ్ రిటర్న్స్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్. ఓకే. సో మీ డౌట్స్కి క్లారిఫికేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. లాంగ్ టర్మ్లో మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో రిటర్న్స్ అనేవి బాగుంటాయి. సో వీడియో అనేది ఒక ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా వినండి. చెప్పారు, మెన్షన్ చేశారు, కొన్ని సెక్టార్స్లో చేసినట్లయితే రిటర్న్స్ బాగుంటాయి, కాస్త సేఫ్ జోన్లో ఉంటామని. దాని త్రూ వెళ్ళండి, ఎలా పడితే అలా చేసుకోకుండా బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ మెన్షన్ చేశారు. వాటి జోలికి వెళ్లకుండా ఏవైతే సేఫ్ జోన్లో మనం ఉంటామో దాని త్రూ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రిటర్న్స్ అనేవి హైగా ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.